హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. రవితేజ గారి లేటెస్ట్ మూవీ అయిన ఇరుముడి అసలు ఫుట్ఫాల్స్ అవనివ్వండి, టికెట్ బుకింగ్స్ కానివ్వండి, ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. అంటే ఈవెన్ 48 అవర్స్ లోపే అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిందంట. చాలా మ్యాసివ్గా ఆడుతుంది. అది కూడాను చాలా డివోషనల్, అంటే బ్యాక్ డ్రాప్, ఒక ఫాదర్లీ సెంటిమెంట్ మూవీ అంతే. ఎక్కడ మాస్ ఎలిమెంట్స్ జీరో. లిటరలీ డైరెక్టర్ శివ నిర్వాణ ఎక్కడాను 1% కూడాను రవితేజ తాలూకు ఎనర్జీని అసలు ఎక్కడా చూపిలేదండి మూవీలో. టికెట్లు నిజంగా దొరకటం లేదు. హైదరాబాద్ మొత్తం మీద చూస్తుంటే అన్ని హౌస్ఫుల్స్, ఫాస్ట్ ఫీలింగ్స్ అని చెప్పి అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో, వాళ్ళ ఛానల్స్లో వేసుకుంటున్న ప్రొడ్యూసర్ ఛానల్స్లో ఎంతవరకు నిజం అనుకున్నాను సార్. ఈరోజు నేను మార్నింగ్ షోకి వెళ్ళాలండి. యాక్చువల్లీ నియర్లీ ఫాస్ట్ ఫీలింగ్ అనే చెప్పాలి. మ్యాక్సిమం అన్ని టికెట్స్ అయితే బుక్ అయిపోయి ఉన్నాయి. అది వీక్ డే. ఈరోజు మూవీ చూస్తే అసలు లిటరలీ రవితేజ గారు ఎక్కడా కనిపించరు. మీకు కనిపించే రెగ్యులర్ రొటీన్ ఆయన మాస్ ఎలిమెంట్స్ అసలు లిటరలీ జీరో. పక్కన మన ఇంటి పక్కన ఎక్కడైనా ఒక కథ జరిగితే ఎంత ఆర్గానిక్గా ఒక ఫాదర్ టు డాటర్ రిలేషన్ మూవీ, ఎంత లిటరలీ అంటే మీరు మీ చుట్టుపక్కల ఇంటి పక్కన ఎక్కడైనా జరిగితే ఎలా బాగుంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఎక్కడ 1% కూడాను హీరోయిజంని అసలు ఎలివేట్ చేయలేదు. మేబీ అదే ఫస్ట్ స్టెప్ అనుకుంటాను. రెండోది మన అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్, ఈ మాలధారణ కానీ అసలు ఇరుముడిలో నాకు తెలిసినంతవరకు మల్లెపూల అనే పాట కన్నా ఫస్ట్ ఇరుముడి కట్టు అనేది చాలా ఆర్గానిక్గా చాలా బాగా అనిపిస్తుందండి. యాక్చువల్లీ డబ్సీని గారితో ఆ మల్లెపూలది పెట్టినా కూడాను, ఆ సాంగ్ రీక్రియేట్ చేసినా కూడాను, అంటే ఆయన వాయిస్ కూడాను ఆల్రెడీ అది 20 years బ్యాక్ అది ఫేమస్ హిట్ సాంగ్ కదా. అది మళ్ళీ రీక్రియేట్ చేయాలంటే ఆ వాయిస్ ఉండకపోవచ్చు. సరే ఎలా ఉన్నా కానీ మూవీ లిటరలీ అన్ని సాంగ్స్ కానీ చాలా న్యాచురల్గా స్టోరీలో కలిసిపోయినట్టే ఉంటాయి. లిటరలీ ఆ ట్విస్ట్ ఉంటుంది. ఈవెన్ ఎవరు గెస్ చేయలేరండి అసలు. కనీసం గెస్ కూడా చేయనటువంటి చాలా స్టోరీ కూడాను ఒక మంచి స్టేట్మెంట్గా నేను చెప్పాలనుకుంటే ఇది తెలుగు దృశ్యం అని చెప్పుకోవాలి. మీరు దృశ్యం ఎన్ని సినిమాలు ఎన్ని పార్ట్స్గా ఎప్పుడు చేస్తానో తెలుసు కదా. ఇరుముడికి అంత స్కోప్ ఉందండి తెలుగులో. డైరెక్టర్ కాన్సన్ట్రేట్ చేస్తే ఇరుముడి 1, 2, 3 చేసుకున్నా కూడాను ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే జనాలు నిజంగా అంటే ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో లాజిక్ కూడా అసలు లాజిక్లో వదిలేస్తారు. జనరల్గా మనోళ్ళు తెలిసిందే కదా, రివ్యూవర్స్ కానీ ఎవరైనా కానీ ఇది ఇలా ఎందుకు అయింది, అక్కడ పోలీసులు లేరా, అక్కడ సీసీ కెమెరాలు లేవా, ఇలాంటి మన అందరూ అనుకుంటాం కదా. కథ జరుగుతున్నప్పుడల్లా అసలు ఎక్కడ ఇది జరిగితే అలా జరగాలి కదా, అంటే పోలీసు కనుక్కోవాలి కదా, రావాలి కదా, చూడాలి కదా, మీకు ఎక్కడ అసలు ఆ స్టోరీలో అలా బ్లెండ్ అయిపోతుంది, వెళ్ళిపోతారండి. లిటరలీ అందరూ స్క్రీన్ ప్లే అంత బాగా చేశారు. అసలు సెకండ్ హాఫ్ నుంచి అయితే ఇంకా ఆ ఫాదర్ డాటర్ రిలేషన్ ఉంది చూసారా, ద బిగ్గెస్ట్ ఎసెట్ అదేనండి. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కూడాను స్టోరీలో ద బిగ్గెస్ట్. అంటే మన రవితేజ గారి పక్కన జనరల్గా మ్యాచ్ చేయాలంటే సామాన్య విషయం కాదు కదా. ఆ పిల్ల మ్యాచ్ చేయగలిగింది. మన జబర్దస్త్ ఆర్టిస్టులు కూడాను చాలామంది అంటే కొత్తగా వీళ్ళు ఇలా కూడా మంచిగా యాక్ట్ చేయగలరా. సాయి కుమార్ గారి గురించి మనందరికీ తెలుసు, ఆయన ఎలా యాక్ట్ చేస్తారు. చాలా కొత్త ఫేసెస్ కనిపిస్తాయి మీకు మూవీలో, కానీ అసలు మీకు కొత్తగా అనిపించదు. మీరు కొత్త ఫేసెస్లా అన్న అంటే లిటరలీ రూటెడ్ స్టోరీ అంటారు చూసారా, అలాగే ఉంటుంది. మనకి నాకు తెలిసి పెద్ది తర్వాత లెనిన్ కానీ ఇవన్నీ కొంచెం థియేటర్స్ రావటం బాగా మొదలుపెట్టారు కదా, కొరియన్ కనకరాజు. ఇప్పుడు చూస్తే మన ఈ ఇరుముడికి అయితే పీక్స్కి వెళ్ళిపోయిందనే చెప్పాలి ఆ గ్రాఫ్ అయితే లిటరలీ. యాక్చువల్లీ రేపటి నుంచి టాక్సిక్ మూవీ రిలీజ్ ఉన్నా కూడాను అంటే నెటిజన్స్ ఎంత బాధపడుతున్నారంటే ఎక్కడైనా థియేటర్స్ తగ్గించేస్తారేమో ఈ టాక్సిక్ కోసం అని చెప్పి. అంటే అంత ఆర్గానిక్గా ఈ మన ఇరుముడి కోసం ప్రేక్షకులు అంతా ఇంట్రెస్టెడ్గా, అవైటెడ్గా 1-2 సార్లు చూడాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీకు మీ నియరెస్ట్ థియేటర్స్లో కనుక ఇరుముడి ఆడుతుంటే మీరు వెళ్ళండి. మీకు ఖచ్చితంగా హాంట్ చేస్తుంది మూవీ. లిటరల్లీ నచ్చుతుందండి. ఎక్కడ నచ్చకపోవడానికి అసలు మీకు రీజన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథలో అది మీరు ఎలాంటి రిలీజన్ అయిన వాళ్ళైనా వెళ్ళనియండి, మీకు ఆ డివోషన్లో మీకు ఆ డివోషన్ దగ్గరైనా కనెక్ట్ అవుతారు. కొంతమంది అయితే ఆ ఫాదర్ డాటర్ రిలేషన్ దగ్గరైనా కనెక్ట్ అవుతారు, లేదంటే ఆ స్టోరీ అయినా మీకు కనెక్ట్ అయిపోతారు. అసలు నచ్చని పాయింట్ అనేది ఉండదు.
ఎవడైనా దీంటి రివ్యూ నెగిటివ్గా కూడా ఇచ్చాడంటే అది వాడి కర్మకు వదిలేయటమే ఇంక మనం లిటరలీ. కొన్ని సినిమాలు లాజిక్లకి దానిపైన ఇంకేదైనా ఎతకడానికి అవసరం లేదు, కొన్ని మ్యాజికల్గా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకప్పుడు రంగస్థలము, రీసెంట్గా పెద్ది, ఇప్పుడు ఇదండి మన ఇరుముడి. అంతే, కొన్ని ఆన్ గ్రౌండ్ అలా నచ్చేస్తాయి. కనీసం మనకి పెద్దికి ఎక్కడైనా ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ దగ్గరైనా ఏదో కొంచెం మనోళ్ళు నెగిటివిటీ చూపించారేమో కానీ అనవసరంగా. అసలు ఈ సినిమాలో ఏదీ ఉండదండి లిటరలీ. హీరోయిన్ అంతే గ్రౌండెడ్గా, అంతే హీరోయిన్ లిటరలీ ఒక పెయిర్తో మన ఎలా ఉంటుంది అంటే మ్యారీడ్ కపుల్ నిజంగా ఇలాగే ఉండి ఒక 4 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టితే అంటే ఎంత ఆర్గానిక్గా గ్రౌండెడ్గా చూపిస్తారో అంతే అందరు అలాగే దానికి మెల్ట్ అయిపోయి ఉన్నారు మూవీలో. ఖచ్చితంగా మీ దగ్గరలో కనుక ఇరుముడి ఆడుతుంటే ఒకసారి చూసేయండి. నాకైతే బాగా నచ్చింది. మన ఛానల్లో ఆల్రెడీ ఒకసారి పెద్దికి ఇచ్చాను కదా, ఏదైనా మంచి సినిమా ఉంటే ఖచ్చితంగా మనం రివ్యూ ఇస్తామని చెప్పి. నాకు చాలా రోజుల తర్వాత ఈ సినిమా చాలా బాగా అనిపించిందండి. మన సబ్స్క్రైబర్స్తో నా హ్యాపీనెస్ కానీ ఆ మూవీ మీరు చూస్తే బాగుంటుందని మన ఛానల్ నుంచి కూడా నేను ప్రమోట్ అయితే చేస్తాను ఫ్రీగా. అసలు హాయిగా మీరు బ్రహ్మాండంగా వెళ్ళి సినిమాని అయితే చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.